ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి హైకమాండ్ సమాధానం చెప్పబోతోందా? గీత దాటితే వేటు తప్పదు, ఇక నుంచి లైట్ తీసుకునే అవకాశమే ఉండదు అని హైకమాండ్ చెప్పబోతోందా? మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఏంటి? ఈ బ్రేకింగ్స్లో చూద్దాం. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైనా ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం. క్రమశిక్షణ కమిటీ పీసీసీ నుంచి కొండా సురేఖ, చిన్నారెడ్డిల వ్యవహారంపై నివేదిక తెప్పించుకుంది ఏఐసీసీ. కూతురు సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న కొండా సురేఖ వివరణపై హైకమాండ్ సీరియస్గా ఉంది. చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదుని సీరియస్గా తీసుకుంది ఏఐసీసీ. వనపర్తి నుంచి పోటీ చేసిన మేఘారెడ్డి పార్టీకి డబ్బులిచ్చి టికెట్ కొన్నారు అన్న చిన్నారెడ్డి ఆరోపణలను ఏఐసీసీ సీరియస్గా తీసుకుంది. సో పార్టీకి నష్టం చేసే నేతలపై చర్యలు తప్పవంటున్నారు. పార్టీ లైన్ దాటుతున్న వారికి గుణపాఠం చెప్పేలా చర్యలకు సిద్ధమవుతోంది ఏఐసీసీ. సో పార్టీకి నష్టం కలిగించేలా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం పోయేలా వ్యవహరించే నేతలపై కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. సో దీని మీద పార్టీ నేతల నుంచే చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని కాంగ్రెస్ నేతలు ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. సో వాటికి ఇప్పుడు హైకమాండ్ ఆన్సర్ చెప్పబోతోందా? గీత దాటితే వేటు తప్పదు, ఇక నుంచి అసలు లైట్ తీసుకునే అవకాశం ఉండదు, ఎవరినైనా సరే అని చెప్పబోతోందా హైకమాండ్? మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఏంటి అంటే వాళ్ళిద్దరిపై వేటుకే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైనా ఆదేశాలు ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. సో కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు నేతలపై చర్యలు ఉండబోతున్నాయి. క్రమశిక్షణ కమిటీ అండ్ పీసీసీ నుంచి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై నివేదిక తెప్పించుకుంది ఏఐసీసీ. ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. గోపి, ఇంతకీ క్రమశిక్షణ కమిటీ అండ్ పీసీసీ అవి ఇచ్చిన నివేదిక ఏంటి? ఇప్పుడు దీనికి సంబంధించి దాన్ని బేస్ చేసుకొని ఏఐసీసీ ముఖ్యంగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఏ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు? తెలంగాణ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో సంచలనం జరగబోతోంది. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, అలాగే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పైన వేటుకి ఏఐసీసీ రంగం సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడబోతున్నట్లుగా మనకి ఏఐసీసీ నుంచి సమాచారం. ఇప్పటికే రాష్ట్ర క్రమశిక్షణ సంఘం నుంచి, పీసీసీ నుంచి ప్రాథమిక నివేదికను ఏఐసీసీ తెప్పించుకోవడం జరిగింది. మంత్రి కొండా సురేఖ పైన, అలాగే చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇటు భవిష్యత్తులో పార్టీ లైన్ దాటి ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలో ఉన్నవారు ఎవరు, అది మంత్రి అయినా సరే, సీనియర్ నేత అయినా సరే, ఎవరైనా సరే భవిష్యత్తులో ముఖ్యంగా వారికి ఒక గుణపాఠం అయ్యే విధంగా ఇకపై పార్టీలో చర్యలు ఉంటాయన్న ఒక సందేశం ఇచ్చే విధంగా ఇటు పార్టీ నుంచి వేటుకి ఈ నేతలపైన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక ఆఖరి ఛాన్స్గా రెండవసారి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొండా సురేఖ పైన పార్టీ లైన్కి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వంలో ఆవిడ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, భూదందాలకు సంబంధించి, అలాగే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారానికి సంబంధించి పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సుమంత్ వ్యవహారం పైన ఇప్పటికీ ఒక ప్రాథమిక నివేదిక ఏఐసీసీకి అందడం జరిగింది. అనేక ఫిర్యాదులు, ఇటు రియల్టర్ హరికృష్ణ పైన దాడి, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన ఇప్పటి వరకు ఇటు సుమంత్ ఆచూకీని కనుక్కోలేకపోవడం, ఆయనకి మద్దతుగా కొండా సురేఖ కుటుంబం ఉంది అన్న నిర్ధారణకి ఏఐసీసీ రావడం జరిగింది. ఈ విషయంలోనే కొండా సురేఖ పైన తీవ్ర ఆగ్రహంగా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు పార్టీ లైన్ దాటి కొండా సురేఖ కుటుంబం మాట్లాడుతున్నప్పటికీ కూడా సుస్మిత వ్యాఖ్యలు కానీ, మిగతా విషయాలు కానీ, ఓవరాల్గా అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా గతంలో డెక్కన్ సిమెంట్స్కి బెదిరించడం డబ్బుల కోసం, అలాగే ఒక రియల్టర్ని బెదిరించి అతన్ని చితకబాదిన కేసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన పరిస్థితి ఉంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా కొండా సురేఖ ఛాంబర్లో కూర్చొని అధికారుల బదిలీలు కానీ, ఇటు భూదందాలు కానీ నిర్వహించారు అన్న అంశాలు కూడా ఏఐసీసీ దృష్టికి రావడం జరిగింది. కేవలం పార్టీకి వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించడమే కాదు, ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన విషయంలో కూడా కొండా సురేఖ పైన అధిష్టానం చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రివర్గం నుంచి